సునాదస్వరము నవంబర్ 28. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. యెహోషాపాతు రాజు పైనకి యుద్ధమునకు దండెత్తి శత్రువులందరూ వచ్చినప్పుడు ఆయన భయపడి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి. మన శక్తి కానీ మన బలము కానీ ఏది సరిపోదు, ఏం చేయాలో అర్థం కాదు. దేవుడు తప్ప ఇంకెవరు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటాం. మరి అటువంటి సమయంలో దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. ఈ గొప్ప సైన్యం చూసి భయపడొద్దని చెప్పాడు. యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించరని వాగ్దానం చేశాడు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదన్నాడు. యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు, భయపడొద్దు, జడియొద్దు, యెహోవా మీతో పాటుగా ఉంటాడని ప్రభు వాగ్దానం చేశాడు. మన దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేసే దేవుడు. అందుకనే మనం ప్రతి పరిస్థితిలో ఆయన ఆశ్రయించి ప్రార్థించినప్పుడు ఆయనే మన పక్షంగా యుద్ధం చేసి జయమును అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని నుండి వాగ్దానం పొందుకున్నారో వారు దేవుని స్తుతించడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు మరి శత్రువులందరినీ కూడా హతము చేశాడు. అందుకే మనం ప్రతి విషయంలో దేవుని స్తుతి చేయాలి. ఆయన ఇచ్చే వాగ్దాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతి చేస్తున్నప్పుడు దేవుని నుండి గొప్పగా మనము జయమును ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. యేసు ప్రభు ఎటువంటి పరిస్థితిలో కూడా తండ్రిని మహిమపరిచాడు, స్తుతి చేశాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆయన స్తుతి చేసినప్పుడు 5,000 మందికి అది ఆహారంగా పంచిపెట్టబడింది. లాజరు సమాధి దగ్గర యేసు ప్రభు మరి ఆయన తండ్రిని మహిమపరిచిన తర్వాత సజీవంగా లాజరు బయటికి వచ్చాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25, 26 వచనంలో చదివినప్పుడు పౌలు శీలలు చెరలో ఉన్నప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ కీర్తించినప్పుడు చెరసాలలోంచి వాడు విడుదల పొందుకున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు. కాబట్టి ధైర్యంతో విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. ఎంతగా మనం దేవుని స్తుతి చేస్తూ మహిమపరుస్తామో అంతగా ఆయన నుండి గొప్ప అద్భుత కార్యాలు పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి ఆయన నుండి గొప్ప జయమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అందరి పక్షంగా మీరు యుద్ధం చేసి ప్రతి ఒక్కరికి జయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.